హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అశ్వినీస్ వంటలు ఛానల్. ఈరోజు వీడియోలో క్రిస్పీగా చాలా టేస్టీగా అరటికాయతో ఫ్రై ప్రిపేర్ చేద్దామండి. ఫస్ట్ అయితే 2 అరటికాయలు తీసుకున్నానండి. దీనిపైన ఉన్నటువంటి స్కిన్ రిమూవ్ చేద్దాము. వీడియోలో చూడండి ఫ్రెండ్స్, ఇలా స్కిన్ రిమూవ్ చేసేయాలి. ఇప్పుడు ఈ అరటికాయని నీళ్ళల్లో వేసి ఇంకొక అరటికాయకి కూడా ఇలాగే స్కిన్ రిమూవ్ చేసేద్దామండి. ఇప్పుడు ఈ అరటికాయలని సన్నగా వీడియోలో చూడండి ఫ్రెండ్స్, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత నీళ్ళల్లో వేసి పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద చిన్న పెనం పెట్టిండానండి. దీంట్లోకి 1 టీ స్పూన్ అంతా సోంపు వేసిండానండి. 2 టీ స్పూన్లంతా మిరియాలు వేసిండానండి. 2 టీ స్పూన్లంతా ధనియాలు వేసిండాను. వీటిని మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకొని దీన్ని పక్కన తీసుకుందాము. ఇప్పుడు ఇదే పొయ్యి మీద ఇంకొక పెనం పెట్టి పెనంలోకి 2 టేబుల్ స్పూన్ అంతా నూనె వేసిండానండి. 1/2 టీ స్పూన్ అంతా ఆవాలు వేసిండాను. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసిండాను. ఒక పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసి వేసిండాను. 2 ఎండుమిర్చిని వేసిండానండి. కొద్దిగా కరివేపాకు వేసిండాను. 10 దాకా వెల్లుల్లి రెమ్మల్ని కచ్చాపచ్చాగా దంచుకొని వేసిండానండి. వీటిని ఒక సైడ్ వేయించుకుంటూనే ఇంకో సైడు మనం వేయించి పెట్టుకున్నటువంటి డ్రై మసాలాని పొడి చేసి పక్కన పెట్టుకుందామండి. వీడియోలో చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి. ఉల్లిపాయలు ఈ కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినంత సాల్ట్ వేసిండాను. 1/2 టీ స్పూన్ అంతా పసుపు వేసిండానండి. దీన్ని ఒకసారి కలిపేసేసి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టినటువంటి అరటికాయ ముక్కలు వేసుకొని వీటిని ఒకసారి బాగా కలిపేద్దామండి. ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ చేసినటువంటి పొడిని కూడా దీంట్లో వేసి ఒకసారి బాగా కలిపేసేసి మూత పెట్టేసి 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి గంటితో కలిపేసేద్దామండి. ఇలాగే 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద గంటితో కలుపుతూ మాడిపోకుండా వేయించుకోవాలండి. మీరు ఉడికిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని ఉడికిన తర్వాత ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని కావాలంటే వేసుకొని చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంతేనండి, సింపుల్గా చాలా టేస్టీగా అరటికాయ ఫ్రై రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.